యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బయలుదేరదామా? పోదాం పోదాం. ఏంటి మిమ్మల్ని గిట్లా చూస్తే నా దిష్టి తగిలేటట్టుంది. ఓవర్ చేయకు, పద. మీకు దిష్టి సుక్క పెట్టాలని ఉంది, కానీ మంచిగా ఉండదని ఊకుంటున్నా. డిసప్పాయింట్ కాక అవార్డు తీసుకొని వచ్చాక పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీద్దు గాని. గట్లనే పండి. ఇదేంటి గుమ్మడికాయ తెగిపోయింది, సరిగ్గా కట్టలేదా? సరే పద. ఏమిటి ఏంటి గిట్ల ఎందుకు జరిగిందో సంశయితలే. ఏం జరిగింది? గిట్ల బయటికి వంగ గుమ్మడికాయ తెగి పడుతండి, మంచిది కాదు. మంచిది కాదా? ఓ అపశకునం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క 10 నిమిషాలు కూర్చోండి, జరాగిపోదాం. శ్రీవల్లి, ఫంక్షన్కి టైం అవుతుందంటే కూర్చోమంటావేంటి? పద. ప్లీజ్ అండి, నా మాట వినండి. బయటకెళ్ళి లోపలికి వస్తా ఉంటే గుమ్మడికాయ పగిలితే దిష్టి పోతుంది, కానీ ఇంట్లోకి వెళ్ళి పోయేటప్పుడు ఇట్లా గుమ్మడికాయ పగులుతండి. ఆపుతావా నువ్వు నీ సెంటిమెంట్లు? అక్కడ విఐపీలు అందరూ వచ్చుంటారు, మనం లేట్గా వెళ్తే బాగోదు. పద. ఒక్క 5 నిమిషాలండి ప్లీజ్. శ్రీవల్లి, ఇరిటేట్ చేయకు, పిచ్చి ఆలోచనలు మానేసి పద. భద్రకాలమ్మా, ఏ కీడు జరగకుండా నువ్వే చూడాలా. శ్రీవల్లి, పద. రండి. నమస్తే. వెళ్ళండి. వెల్కమ్ సార్. హలో సార్. సామ్రాట్ ఎక్కడా? వచ్చేస్తాడు, మీరు వెళ్ళి కూర్చోండి. నమస్కారం అమ్మా, రండి. అమ్మా, గెస్ట్లంతా వచ్చేస్తున్నారు. సామ్రాట్ శ్రీవల్లి ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారు నాన్న, బయలుదేరిపోయారట. Congratulations, sir. థ్యాంక్ యూ. Congrats, Samrat. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ సామ్రాట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. కంగ్రాట్స్ సామ్రాట్ గారు. థ్యాంక్ యూ. హాయ్ ప్రకాష్ గారు. హలో సామ్రాట్. థ్యాంక్ యూ అండి. సాధించావయ్యా. హాయ్ సార్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. బట్ నేను సార్, నాకు తెలియదా సార్, మీరు సామ్రాట్ గారు బిజినెస్ ఐకాన్ అవార్డు విన్నర్ కదా సార్. మీరు ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలి సార్. సార్, నేను సామ్రాట్ని కాదు, సామ్రాట్ బ్రదర్ని. ఏంటి, సామ్రాట్ బ్రదరా? సామ్రాట్ వీడి తమ్ముడే. వీడు నా పెద్ద కొడుకు చక్రి. ఆ ముక్క ముందే చెప్పాలి కదయ్యా. నేనేదో నువ్వే సామ్రాట్ అనుకుని ఓ ఇదైపోయాను.
హలో, వీడేం తక్కువ కాదండి. సామ్రాట్ చక్రి కలిసే బిజినెస్ చేస్తున్నారు. ముందా విషయం తెలుసుకోండి. ఎవరు కలిసి చేస్తే నాకేంటండి? అవార్డు వచ్చింది సామ్రాట్కి, ది గ్రేట్ సామ్రాట్కి. అతని కోసమే నేను వచ్చాను. మీరేంటండి గట్ట మాట్లాడుతున్నారు? మా బావగారి గురించి మీకు తెలియదు. అంత టైము లేదు, ఇతని గురించి తెలుసుకునే కోరిక లేదు. ముందు సామ్రాట్ గారిని కలవాలి. అవంతిక, ఎంతసేపు నిలబడతారు? అక్కడ కూర్చోండి, నేను వెళ్ళి గెస్ట్ని రిసీవ్ చేసుకుంటాను. సామ్రాట్, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. నిజంగా ఈ స్టేట్లో నిన్ను కొట్టేవాళ్ళు లేరని ప్రూవ్ చేశావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. జ్వాల, అమ్మా జ్వాల, తల్లి, ఏమిటమ్మా ఉన్న పండుగ బుక్ ఏమన్నావు? ఎవరికి? అవార్డు వచ్చి ఆనందంగా అవార్డుని తీసుకుంటున్న వాడికి కనీసం బొకే కూడా ఇవ్వకపోతే బాగుండదు కదా డాడ్. అంటే ఈ బుకే బిజినెస్ ఐకాన్ సామ్రాట్ కి డాడీ. అదేమిటమ్మా, వాడికి ఈ రోజు అవార్డు ఇస్తున్నారంటే నవ్వు ఊరుకున్నావు. ఇప్పుడేంటి ఫంక్షన్కి వెళ్దాం అంటున్నావు? మనం వాడి శత్రువులం డాడ్. వెళ్ళకపోతే ఫీల్ అవ్వడు. మనకి ఇన్విటేషన్ కూడా లేదు కదమ్మా. ఆ సామ్రాట్ అంటే కావలసినంత కసి, కోపం, ద్వేషం, వాణ్ణి నాశనం చేయాలని పట్టుదల, ఇవన్నీ ఉన్నాయి కదా డాడ్. ఇంకా ఇన్విటేషన్ ఎందుకు? అది కాదమ్మా. ముందు మీరు రెడీ అవ్వండి డాడ్, టైం అవుతుంది. నేనెంత రెడీ అయినా ఇంతే గానీ ముందు నువ్వేం చేయబోతున్నావు చెప్పు. నేను సామ్రాట్ గాడికి అభినందనలు చెప్పి వాడి అచీవ్మెంట్ కి ఎగిరి గంతులు వేయడానికి కాదు డాడీ వెళ్ళేది. ఈ రోజు వాడు సాధించాను అనుకున్న విజయమే వాడి వినాశనానికి తెరతీయబోతోంది. వాడి బతుకు, వాడి అహం, వాడి విజయ్ అంతా ఈ పెన్ డ్రైవ్ లో ఉంది. 1 సెకండ్ డాడ్. ఇప్పుడు ఈ వీడియో అవార్డ్ ఫంక్షన్ లో ప్లే అవబోతుంది. ఇన్నాళ్ళు ఆడదాని ఐడియాలజీ మీద బతుకుతూ, ఆడదాని క్రియేటివిటీ మీద వాడి సక్సెస్ పునాదులు కట్టుకుని అంతా నాదే, నా గొప్పతనమే అని వెర్రవీగిన ఓ సామ్రాట్ గాడు కుప్పకూలిపోబోతున్నాడు. ఇది జీర్ణించుకొని సామ్రాట్ ఆ చక్రిగాన్ని, అవంతికని నిలదీస్తాడు. కుదిరితే చంపేస్తాడు. కుటుంబం చిన్న భిన్నమవుతుంది. నా తల్లి, ఎంత శుభార్త చెప్పావమ్మా. ఎంత ఐడియా నీ బుర్రలో ఉందని నేను అసలు ఊహించనే లేదు. అవును, ఈ ఐడియా ఎక్కడదమ్మా? ధనియాలు ఆ రోజే పంపించింది, కానీ టైం వచ్చినప్పుడు వాడుకుందామని అనుకున్నాను. అబ్బా, నువ్వు మామూలుగానే కాదమ్మా, నీ స్కెచ్ చెదిరిపోయింది. అంతేకాదు డాడ్, ఇన్నాళ్ళు ఆ అవంతికే డిజైన్స్ అన్ని చేస్తున్నట్టు చక్రితో పాటు ఆ నిజం తెలిసింది శ్రీవల్లికి మాత్రమే. ఇప్పుడు ఈ రహస్యం బయటపడ్డాక ఇన్నాళ్ళు ఆ నిజాన్ని సామ్రాట్ దగ్గర దాచిన శ్రీవల్లిని కూడా ఇంట్లోంచి గెంటేస్తాడు సామ్రాట్. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, పద. ఇప్పుడే వీళ్ళ ఫంక్షన్ లో కాలు పెట్టి వాడి కొంపకి నిప్పు పెడదాం, పద. ఎస్ డాడ్. అవంతిక, ఈ రోజంతా జనం సామ్రాట్ని వదిలేయట్లేరు కదా.
మరి నీ కొడుకు సాధించిన ఘనత అలాంటిది భవానీ. మరేమనుకుంటున్నారు నా కొడుకులంటే రామలక్ష్మణులంత గొప్పవాళ్ళు. భవానీ గారు బాగున్నారా? చాలా బాగున్నాను సునంద్ గారు, మీరెలా ఉన్నారు? బాగోక ఏం చేస్తారు? అదిగో మీ అబ్బాయి సామ్రాట్ని చూస్తుంటే నాకే 2 కళ్ళు చాలట్లేదు. ఇక కన్నతల్లి మీరు, మీకింకెంత ఆనందంగా ఉంటుందో చెప్పాలా? ఏమైనా మీరు అదృష్టవంతురాలు భవానీ గారు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని అలాంటి గొప్ప కొడుకు పుట్టడు. గ్రేట్ గ్రేట్ సామ్రాట్. వాడొక్కడే గ్రేట్ కాదు, నా 2 కొడుకులు గ్రేట్ మీద సూపర్ గ్రేట్ సునంద్ గారు. నేను చెప్పేది మీ పెద్ద కొడుకు గురించి కాదులేండి, ఇంతటి సత్కారం పొందుతున్న మీ సామ్రాట్ గురించి భవానీ గారు. అవును గాని సామ్రాట్ కి అవార్డు వచ్చిందంటే మా పెద్దోడి పనితనం ఉందని కూడా తెలుసు కదా. మీరు తల్లి కాబట్టి అలా అంటారు గాని సామ్రాట్కి చక్రికి పోలికేంటండి? సామ్రాట్ తెలివైనవాడు, పట్టుదల గలవాడు, అనుకున్నది సాధించేదాకా దేనిని వదిలిపెట్టని విక్రమార్కుడు. అందుకేగా అలాంటి డిజైన్ చేసి ఇంత ప్రెస్టీజియస్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఎంతైనా మీ చిన్నబ్బాయి అంత తెలివైనోడు కాదులేండి మీ పెద్దబ్బాయి. మీకేం తెలుసు మా పెద్దోడు గురించి? వాళ్ళిద్దరూ ఎందులోనైనా ఒకటే, ఇద్దరూ సమానమే. అందుకేనా సామ్రాట్ అక్కడ అందరి అభినందనలు అందుకుంటుంటే ఇక్కడ చక్రి అతిథుల్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. ఆంటీ, అతిథుల్ని రిసీవ్ చేసుకునేది చేతగాక కాదు, గది బాధ్యత. మా బావగారు కూడా చేస్తుండ్రు. గెస్టులు రిసీవ్ చేసుకోవడానికి ఆర్గనైజర్స్ ఎంతమందైనా ఉంటారు వల్లి, కానీ అవార్డు తీసుకునేది ఒక్కరే ఉంటారు. అది ది గ్రేట్ సామ్రాట్, మీ ఆయన అని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. కానీ మీరు అన్నా అనుకున్నా ఎప్పుడు మా ఆయన గ్రేటే ఆంటీ. అత్తమ్మ, మా అమ్మ ఫోన్ చేస్తుంది, ఇప్పుడే వస్తా. అవమ్మా, ఇంకా జరసేపు అయితే మీ అల్లుడికి అవార్డు ఇస్తారు. మీరేమో రమ్మంటే రాకపోతురి. అమ్మా, నేను మళ్ళీ చేస్తా. నమస్కారం అమ్మా, ఐకాన్ అవార్డు గ్రహీత పెళ్ళాంగారు. మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు పిలిచిండ్రు? ఉరిమే ఉరుముని, మెరిసే మెరుపుని, నాశనం చేసే తుఫాన్ని ఎవరు పిలవక్కర్లేదు, అవలా వచ్చేస్తాయంతే. మళ్ళీ ఎవరి కొంప ముంచి నీకొచ్చును? అయినా పిలువని పేరంటానికి రానికి సిగ్గనిపించట్లే? అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ తల్లి, ఇట్టే పట్టేసింది. డాడీ, ఇప్పుడే అన్ని అలా విప్పి చెప్తే పాపం పాప టెన్షన్ పడదు. ఆడవాళ్ళం కాస్త పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మీరు వెళ్ళి కూర్చోండి. శుభం. నువ్వు మనిషివా రాక్షసివా? రెండోది ఫిక్స్ అయిపో. మొన్ననే కదా గంత మందిర తలదించుకున్నావు, 4 దినాలు జైలు చిప్పకూడదు తిన్నావు, అయినా ఈజీ అనిపిస్తలే మళ్ళొచ్చును. గెలవాలన్న కసి ఉన్న వాళ్ళకి అలుపుండదు, పగ తీర్చుకోవాలి అన్న పట్టుదల ఉన్న వాళ్ళకి సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏవి ఉండవు. గెలుపొక్కటే ధ్యేయం. అయితే మళ్ళా ఓడిపోతావు. ఇవాళ నువ్వే చిన్న ప్రయత్నం చేసినా నా భర్త ముంగట అబాస్ పాలైతావు.
ఇంక జన్మల నీకు తలెత్తుకునే ఛాన్స్ ఉండదు. అందుకే శ్రీవల్లి, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇలాంటి మాటలు వింటుంటేనే నీకు నిజం చెప్పి నీతో ఆడుకోవాలనిపిస్తుంది. గది జరగదు. ఆ మాటకి తావులేదు శ్రీవల్లి. నా ప్లాన్ ని ఆపే ఛాన్సే లేదు. నేను అవార్డు ఇచ్చిన నీ మొగుణ్ణి అభినందించడానికి రాలేదు శ్రీవల్లి. ఇంతటి ఘనత సాధించిన సామ్రాట్కి దండేసి దండం పెట్టడానికి కూడా రాలేదు. నీ మొగుడు అవార్డు అందుకునే లోపు ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న నీ మొగుడి గొప్పతనం అందరికీ కళ్ళారా చూపించడానికి వచ్చాను. ఇందులో ఏముందో తెలుసా? ఎన్నాళ్ళు మార్కెట్లోకి వచ్చిన ఏ డిజైన్స్ అయితే నీ మొగుడి అద్భుత సృష్టి అనుకుని విర్రవీగాడో, ఏ డిజైన్స్ చూసైతే జ్యూరీ సామ్రాట్ కి బిజినెస్ ఐకాన్ అవార్డు ఇచ్చిందో, ఆ డిజైన్స్ ఏవి నీ మొగుడివి కావు, నీ తోడి కోడలువని ఒక ఆడదానివని నిరూపించే సాక్ష్యం ఇందులో ఉంది. జ్వాల, నాకు తెలుసు ఈ ప్లేస్మెంట్లో నువ్వు అరుస్తావని, కానీ లాభం లేదు. ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశా. ఈ పెన్ డ్రైవ్ ని నువ్వు కొట్టేలేవు, నీ మొగుడిని కాపాడలేవు. ఇది సత్యం. జ్వాల, ప్లీజ్ గంత పని చేయొద్దు. గిన్ని దినాలు ఈ డిజైన్స్ ని మా బావగారే వేస్తున్నారని ఆయన నమ్మకం. ఇప్పుడు ఇదంతా అబద్ధమని ఎరకైతే తట్టుకోలేరు. వద్దు జ్వాల, ఇది నాకు కావాలి. కానీ ఈ రోజు జరగబోయేదాన్ని, నీ భర్త ఇంతమందిలో తలదించుకోవటాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. నీ భర్త మీద, నీ మీద ఎన్నాళ్ళు నాకున్న పగ తీరడమే కాదు, మీ కుటుంబమే విచ్ఛిన్నం కాబోతోంది. దమ్ముంటే ఆపడానికి ట్రై చేయి. జ్వాల, జ్వాల, జ్వాల రాక్షసి అన్నంత పనిచేస్తుంది. ఆపాలి. దాని చేతులున్న వీడియో గిడెప్పలు చూడొద్దు, చూడకుండా చేయాలి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మన యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మెన్ సామ్రాట్ గారికి బిజినెస్ ఐకాన్ అవార్డు ఇచ్చినందుకు అందరికీ ఉత్సాహంగా ఉంది కదూ? హలో సమ్రాట్, కంగ్రాచులేషన్స్. కాస్త నవ్వయ్యా బాబు, అవార్డు వచ్చింది నీకే. నాకు తెలుసు, కానీ మీరెందుకు వచ్చారో తెలియడం లేదు. అన్న తమ్ముల అనుబంధం చాలా స్ట్రాంగ్ చక్రి గారు. ఎట్లన్నా జ్వాల కుట్ర నాపాలి, లేకపోతే ఆయన కోపానికి కుటుంబమే బలైపోతుంది. బొకే ఇచ్చారుగా, ఇక వెళ్ళొచ్చు. వినపడలేదా? సామ్రాట్ మిమ్మల్ని బయలుదేరమన్నాడు. అభినందించడానికి వచ్చిన అతిథుల్ని వెళ్లి వెమ్మరడం సంస్కారం కాదు సమ్రాట్. అది ఉన్న వాళ్ళకి గౌరవం దక్కుతుంది, లేని వాళ్ళకి అవమానమే. ఆ అవమానం రుచి చూడాలంటే ఉండొచ్చు. ఓకే,
అదైతే టేస్ట్ చేసి వెళ్తాం. చెప్తుంటే నీ కదా. చక్రి వదిలేసి. ఇప్పుడే మన మినిస్టర్ గారు విచ్చేశారు. గౌరవ మంత్రివర్యులకి స్వాగతం, సుస్వాగతం. కంగ్రాట్స్ సామ్రాట్. కూర్చోండి. బిజినెస్ ఐకాన్ అవార్డ్ ప్రధానోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఓసి శ్రీవల్లి, నువ్వు ఈ ఫంక్షన్ అయ్యేదాకా అంతే టెన్షన్ పడుతూ ఉండాలి. నీ నరాలు చిట్లిపోయేదాకా నిన్ను టెన్షన్ పెడుతూనే ఉంటాను చూడు.